ఏదో పెద్ద దేశ సమస్యల గురించి ఆలోచిస్తున్నట్టు మీరు మీ వెధవ మొహాలు. ఎదుటి వాళ్ళ నమ్మకాలు కూల్చడం, నమ్మిన వాళ్ళ కొంప ముంచడం తప్ప ఏం చేస్తారు మీరు? ఊరికే అటు ఇటు తిరగడం కాదు, ఏదో ఒకటి మాట్లాడి చావండి. ఏంటి ఏదైనా తట్టిందా? దాని బుద్ధికి అసలు ఏం తడుతుంది? నిన్న రాత్రి అమరేంద్ర బావ బాగా డిస్కస్ చేసుకున్నారు. పొద్దున్నే రాథోడ్ రణవీర్కి కాల్ చేశాడు. భాగి రాథోడ్ అనాథాశ్రమానికి వెళ్లారు. రణవీర్ అమర్ బావ ఆఫీస్కెళ్లాడు. అక్కడ అమర్ బావ మీ పాప దొరికింది, రేపటికల్లా వస్తుందని చెప్పాడు. ఇదే కదా జరిగింది? నేను చెప్పిందే నాకు చెప్తున్నావేం నువ్వు? నేను చెప్పేది అదే కదా, దాని బుర్రలో గుజ్జు లేదు. నీతో ఫోన్లో రణవీర్ ఏం చెప్పాడన్నావు? రేపు పాప రాగానే కోల్కతా తీసుకెళ్లిపోతాను, ఆ లోపు నువ్వు వెళ్లి పాపని చూడు అనే కదా? అవును, రణవీర్ నాతో అదే చెప్పాడు. ఇదంతా ట్రాప్ మనోహరి. అవును, నిన్ను పట్టుకోవడానికి అమరేంద్ర బావ వేసిన వలది. ఎవరో పాపని తీసుకొచ్చి అది నీ పాప అని చెప్తే నువ్వు చూడ్డానికి వెళ్తావు కదా, అప్పుడు నిన్ను పట్టుకోవచ్చని ఇలా ప్లాన్ చేశారు. అమ్మ చిత్ర, నువ్వు తింగర్దాను అనుకున్నాను. ఏంటి ఫుడ్ తిని నీకు కూడా తెలివి వంట పట్టింది. బాగానే గెస్ట్ చేసావు. నిజంగా వాళ్ళ ప్లాన్ ఇదే అయ్యుంటుంది. రణవీర్ వైఫ్గా నిన్ను పట్టుకోవడమే వాళ్ళ టార్గెట్. నన్ను పట్టుకోవడానికి అమరేంద్ర ఇంత పెద్ద ప్లాన్ వేస్తాడని నేను అనుకోలేదు. ఆహా, నీ కడుపు చల్లగుండా, నువ్వు ఇలాగే అనుకో. అమరేంద్ర బావ మిలిటరీ వాడు మను. శత్రువుల్ని పట్టుకోవడానికి ఇలాంటి ఎత్తులు పై ఎత్తులు ఎన్నో వేస్తుంటాడు. అమరేంద్ర వ్యూహాలన్నీ యుద్ధంలోనే, మామూలు మనుషుల మీద వాటిని ప్రయోగించడు. అయితే అయితే గీతే ఇది బాగా ప్లానే అయి ఉంటుంది. మేడం, ఈ డ్రెస్ బాగుంది మేడం, ఇది నాకేనా? నీకే సిరి, ఇంకెలాంటి డ్రెస్లు చాలా కొనిస్తాం. ఆశ్రమంలో అందరికీ కొనిస్తారా? అందరికీ కొనిస్తాం. థ్యాంక్ యూ మేడం. మిస్సమ్మా, ఇది ఈ పాపకు ఫిక్స్ అయ్యి. ఏంటి మేడం ఇది? సీక్రెట్ కెమెరా. దీని ద్వారా నువ్వు మాతో మాట్లాడొచ్చు. అలాగే ఈ కెమెరాతో ఆ ఇంట్లో ఉన్న మనుషుల్ని, వస్తువుల్ని మాకు చూపించొచ్చు. ఓ, సీక్రెట్ మిషనా? అలాంటిదే అనుకో. మాకు కనిపించకుండా ఓ మనిషి తిరుగుతుంది. ఈ మిషన్ ద్వారా మేం పట్టుకోవాలి అనుకుంటున్నాం. తప్పకుండా మేడం. ఈ కెమెరా నా దగ్గర ఉన్నట్టు వాళ్ళకి తెలిసిపోతే? తెలిసే ఛాన్సే లేదమ్మా సిరి. ఒకవేళ వాళ్ళకి తెలిసి నువ్వు దొరికిపోతే నిన్ను కాపాడడానికి నేనున్నాను. నీకేం కాదమ్మా. నువ్వు కొంచెం రిస్క్ చేస్తే చాలు సిరి. మీరు మా కోసం ఎంతో చేశారు మేడం. మీకోసం నేను ఏదైనా చేస్తాను మేడం. థ్యాంక్ యూ సిరి. సార్, పాప రెడీగా ఉందని రణవీర్కి ఫోన్ చేసి చెప్పండి సార్. మళ్ళీ ఫోన్ చేయడం ఎందుకు? డైరెక్ట్గా పాపనే తీసుకువెళ్దాం. అంటే సార్, మనం ముందే ఫోన్ చేసి చెబితే మనం చూడాలనుకుంటున్న వ్యక్తి ఆ టైంకి అక్కడికి రావచ్చు కదా. అవునండి,
రణ్వీర్ తన వైఫ్కి కాల్ చేసి పిలుస్తాడు కదా. హలో అమరేంద్ర గారు, పాప వచ్చిందా? నన్ను అక్కడ రమ్మంటారా? నేను వెంటనే బయలుదేరినా? ఇంటికి రావాలా, ఆఫీస్కి రావాలా, ఎక్కడ రావాలో చెప్పండి. రణ్వీర్ వెయిట్, నువ్వెక్కడికి రానవసరం లేదు. పాపను తీసుకొని మేమే మీ ఇంటికి వస్తున్నాం. డ్రాయింగ్ చేసుకుంటున్నాను ఆంటీ, కనిపించడం లేదా? డ్రాయింగ్ చేసుకుంటున్నావా? నేనొకటి అడుగుతాను, చెప్తావా? చెప్తే నాకేంటి? నీకు బోల్డ్ అని చాక్లెట్స్, పిజ్జా, బర్గర్ అన్నీ తెప్పిస్తాను. అంజుకి చాక్లెట్ ఆశ చూపించి వీళ్ళు ఏమడగబోతున్నారు? నిన్న నువ్వెక్కడికి వెళ్ళావు? నేనెక్కడికి వెళ్ళాను? అదే నువ్వు బాగి రాతో ఎక్కడికో వెళ్ళొచ్చారు కదా. అది అంటే అనాథాశ్రమంలో జరిగిన విషయం అంజలి ద్వారా రాబట్టబోతున్నారు. చెప్పకంజు, అంజు చెప్పకు. మేము అనాథ శరణాలయంకి వెళ్ళాం. ఓకే, అక్కడేం చేశారు? ముందు అనాథ పిల్లల్ని చూసాం. ఆ తర్వాత ఆ తర్వాత